కాటరాక్ట్ క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన బీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. సూపర్. సో ఇంకా మీరు నెల్లూరు కాకుండా హైదరాబాద్ లోనే సెటిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. హైదరాబాద్ లోనా అన్న? ఏందన్నా హైదరాబాద్ సిటీ చూడాలా? చూడవేంటి? రోజు ఆఫర్లు వచ్చినప్పుడల్లా బస్సు ఎక్కొస్తావా? అలా వచ్చినా మేలే. ఎందుకు? ఏడు ఆడబెట్టిన డబ్బులే, మనం ఏం చేస్తాం? కాదు, అంత సంపాదించుకునే ఆపర్చునిటీ వస్తే ఇంత కష్టపడి ఎందుకు వచ్చావో తెలుసా? అసలు పూర్తిగా వచ్చేది సాధ్యాలు కూడా లేదు మా కాడ. చెప్పుకోవాలంటే ఒక ఇది, నేను వద్దురా అన్నా వీళ్ళతోటి, లేదు మాస్టర్ అవకాశం వచ్చినప్పుడు పోవాలా. ఒక్కరు కూడా కోఆపరేట్ చేయట్లా. బాగుందని కోఆపరేట్ చేసేవాళ్ళే, కానీ వాళ్ళు ఎంజాయ్ చేసి మేము ఎంజాయ్ చేసుకుంటాం అన్నాం. వాళ్ళు ఇంటికాడ బాధలు చెప్పుకోవాలంటే అసలు ఇంటికాడైతే ఎట్ట చేస్తున్నారు? 2 సార్లు పోతున్నారా హైదరాబాద్కి? ఏమైనా మీకు పేమెంట్ వస్తుందా? లేక కొంతమంది అయితే పూర్తిగా వీళ్ళు పోయి సినిమాలో పోయి చేశారా, వీళ్ళకి అమౌంట్ ఇంత ఇచ్చేస్తున్నారు అంత ఇచ్చేస్తున్నారు లెక్కలా అనుకుంటా ఉన్నారు. మేమంతా ఫ్రీగానే చేసాం. మా టాలెంట్ని చూసి పిలిచారు కాబట్టి. ఇప్పటికి కూడా మాకు ఛార్జీలు కూడా లేవు, అట్ట వచ్చావు ఇక్కడ. వీళ్ళు చూడు ఎట్లా అవుతున్నారు. వీళ్ళు బాధ నాకు తెలుసు కాబట్టి, పెద్దవాళ్ళు కాబట్టి. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా హైదరాబాద్లో చూడు ఎంత ఎంజాయ్ చేస్తున్నాం. అట్టుంటుంది హైదరాబాద్లో. ఎన్నో బాధలు, అంత బాధలో కూడా ఇంతలా నవ్వుతున్నాం అంటే దేనికి? నలుగురు నవ్వించడానికి. అన్ని బాధలు పెట్టుకుని కూడా ఇంతలా అందరినీ నవ్విస్తున్నాం అంటే ప్రతి ఒక్కరి దగ్గర ఎంత కోపం రావాలి మాకు. అరే ప్రతి ఒక్కరు వచ్చి వీడొచ్చి పోటీ ఆడతాడని కోపం రావచ్చు. అలాంటిది ఏం పెట్టుకోకుండా ప్రతి ఒక్కరి దగ్గర నవ్వుతూ రండి చేద్దాం. వీళ్ళు కూడా ఏమనరు మాస్టర్. అంత కోఆపరేషన్గా ఉంటారు కాబట్టి ఎంత కోపపడినా కూడా ఒక ముక్క ఫోన్ చేస్తారు. ఇతని మీదనే నేను కోపంగా పడేది, కానీ ఇతను కాల్ చేస్తాడు. కోపపడింది ఎవరు? ఈయన మీద నేను కోపపడ్డాం. మమ్మల్ని కనపడని ఫోన్ చేశాడా? నిదానంగా మాట్లాడు. ఫోన్ చేశాడా? ఇంకా చేయలేదు. సరే నేనే ఫోన్ చేస్తాను, నేను చేస్తాను ఫోన్. అప్పుడు ఇంకేమో కోపం అంటే ఒక 5 నిమిషాలు అంతే. రెండో రోజుకి మళ్ళీ సండే వచ్చండి మళ్ళీ కంటిన్యూ వీడియోలో. ఏంటి ఇంట్లో కష్టాలు చెప్పండి, మామూలుగా కొన్ని చెప్పండి. ఎందుకంటే చాలా మాలాంటి వాళ్ళకి కూడా ఆ వీడియోలు చూసి నేను ఇంతకుముందు మిమ్మల్ని అడిగాను, మీకు ఏమన్నా ఉందా చెప్పండి అని కూడా అన్నా. అంటే ఇప్పుడు నాకు ఆకలి అయిందని నేను చెప్తేనే నాకు ఆకలి ఉందని మీకు తెలుస్తుంది, అంతే కదా? నేను చెప్పకపోతే ఏం తెలీదు. ఈ వైరల్ పిక్స్లో మీరు కనపడితే ప్రతి ఒక్కళ్ళు ఇంటర్వ్యూలు చేయడానికే ప్రయత్నిస్తారు. ఎవరైనా అంతే. మీ పొజిషన్ మాకు కూడా తెలియదు. యాక్చువల్లీ ఫ్రీగా చేశారు, ఇప్పుడు చెప్పేవరకు కూడా తెలియదు. ఇప్పుడు నెక్స్ట్ ఆపర్చునిటీస్ రావాలంటే డబ్బులు కావాలి కదా. మీరు నెల్లూరు నుంచి ఇక్కడ రావడానికి ఎంత ఖర్చు అవుతుంది మీకు? అంత ఎక్కువ ఏం ఖర్చు అంటే ఇంకా ట్రావెల్స్ ఖర్చు, అంత ఇంకేం లేదు. ట్రావెల్స్ అంటే అక్కడ పనులు వదులుకొని ఇక్కడ అంటే అక్కడ ఇంకా మళ్ళీ వీళ్ళు స్కూల్ సెలవులు దాన్ని చూసుకోవాలా, ఇంటి ఫ్యామిలీని చూసుకోవాలా, అంతే మెయింటైన్ చేసుకోవాలి. మన డెవలప్మెంట్ గురించి మనం వచ్చిన అవకాశం వదులుకోకూడదు. ఛాన్స్ మనకి పేరు వస్తుంది కదా అనే విధంగా ఫస్ట్ అలాగా చేయడం. తర్వాత ఇంకా ఏమైనా ఉంటే తర్వాత వస్తుందిలే అనుకొని ఇంకా చేస్తా ఉన్నాం అంతే. ఖర్చు అంటే ఇంకా అదే, ఇంకా అక్కడ పని ఆగిపోద్ది కదా ఇతనికి, ఇంకా ఆటో పని ఆగిపోద్ది. ఆటో నడుపుతున్నావా? డైలీ ఆటో నడపాలి తప్పుతూ. సముద్ర ఆట కూడా మత్స్య సంపద కూడా లేదు, తగ్గిపోయింది కదా ఇప్పుడు. ముందులాగా చేయట్లేదు. పక్కన ఇంకా ఏరే రాష్ట్రం వాళ్ళు వచ్చి మన సముద్రంలో వచ్చి లాక్కెళ్ళిపోతున్నారు. ఉండే కొండి మత్స్య సంపద వచ్చి అట్టే తగ్గిపోతా వస్తుంది. అంటే పోర్టులు కట్టేసి ఇలా ఇంకా ನೀವು ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అలా అంటా ఉన్నారు. ఇప్పుడు మత్స్యకారులకి ఆ పని కూడా పోతుంది తగ్గిపోతుంది మేడం. ఇప్పుడు పూర్తిగా మత్స్యకారులు అనేది ఇక రసించిపోయేటట్టుగానే కనిపిస్తుంది అంతే. పోతుంది. చాలా ఊర్లు కూడా కంపెనీలు రావడం వల్ల పోతా ఉన్నాయి కదా ఊర్లు. అక్కడి నుంచి ఇంకా వేరే దగ్గరికి బ్రతుకుతారు అలా. ఇట్లా అన్ని ఒకటి పోతూ ఫ్యామిలీని చూసుకోవాలి, కష్టపడి ఈ టైంకి ఇంకా మారిపోయారు కదా. అంటే ఇంకా జనరేషన్ వరకు ఇంకా మారిపోతున్నారంటే ఇప్పుడు మా రేంజ్ లో ఉన్న వాళ్ళకి మారిపోతారు మేడం. ఇక ఆ వయసులో పెద్దవాళ్ళు ఉంటారు కదా, మేము మారమంటే మా వృత్తి ఇదే, మా మత్స్యకారుల వృత్తే ఇదే, మేము ఇక్కడి నుంచి పోం, వాళ్ళని అరకట్టండి అని చెప్తున్నారు అంతే. మా సంపద అంతా వచ్చి వాళ్ళు తీసుకెళ్ళిపోతే మేము అక్కడి నుంచి యాడ్ చేస్తాం. దీనికి సొల్యూషన్ ఎట్లా అన్నా మరి?
ఎన్నో కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి కదా. అంటే అందరూ చదువుకోలేరు కదన్నా. ఇప్పుడు అదే, అందరూ మీరు చదువుకోలేరు. పిల్లల్ని అందరూ ఇంకా బాగా చదువుకున్నా కూడా- చదివించాలంటే మీరు ఎక్కువ కష్టపడాలి. మీ పిల్లల్ని చదివించాలంటే కూడా అంతే. ఇప్పుడు ఒక డాన్సర్ గా ఒక కార్డు తీసుకోవడానికి డబ్బులు లేక మీరు తిరిగి వెళ్ళిపోయారు. అవును. లేదంటే ఇక్కడే సెటిల్ అయిపోయేవాళ్ళు కదా కొంచెం కష్టాలు ఖచ్చితంగా పడి. 5 years ఇక్కడే, ఒక 3 years వరకు ఇక్కడే ఉన్నాం. 5 years దాకా ఉన్నాం, వెళ్తూ వస్తూ. మీరే కొరియోగ్రఫీ చేసుకుంటారు, మీరే డాన్స్లు వేస్తారు, మీరే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకుంటారు. ఈ థింకింగ్ కూడా ఉండాలి కదా. ఇప్పుడైతే నువ్వు ఆటో నడుపుతున్నావా? ఎంత వస్తుంది అన్న నెలకి ఆటో నడిపితే? నెలలెక్కలు వేసుకుంటే ఇప్పుడు అది కాకుండా గవర్నమెంట్ ఫ్రీ బస్సు వదిలేసింది. అది కూడా ఒకరోజు ఉంటుంది, ఒకరోజు ఉండదు. అది ఫ్రీ బస్సు వదిలేసి అది కూడా లాస్. అది కూడా దాని మీద ఆధారపడితే అది కూడా లాస్. మరి ఇప్పుడు ఎలా చదివిస్తున్నావు పిల్లల్ని? మీకు ఆర్థికంగా ఎట్లా? ఇప్పుడు వీళ్ళిద్దరంటే డాన్స్ చేస్తున్నారు, ఏదో మాస్టర్గా ఉన్నారు. మరి నువ్వెలా గెటాన్ అవుతున్నావు? ఎట్లా అంటే చేసేది ఒక రోజు ఉంటుంది, ఒక రోజు ఉండదు. అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సింది అంతే. ఇక దీని మీదనే ఆధారపడదాం. ఈ ఎటో మన పావులోకి వచ్చాం కదా, దీని మీదనే ఆధారపడదాం అనేసి ఆ లెక్కలు ఆలోచిస్తామంటే అది కూడా అంత మాత్రానే ప్రతి ఒక్కరికి ఎలాగైనా ఫ్రీగానే చేయాల్సి వస్తుంది. ప్రతి ఎవరు గుర్తి ఇట్లా బాగా చేస్తున్నారు ఏంది మీ సమస్య ఏంటి అని ఒక్కరు కూడా ఇలా అడిగే వాళ్ళే లేరు. వీళ్ళిద్దరూ వచ్చేటప్పుడు బాధను చూసి నేను ముందుగానే చెప్పాను, ఇట్లాంటి పరిస్థితిలో పోవడం అవసరమా, మన దగ్గర ఛార్జీలు కూడా డబ్బులు లేవు అంటే వీళ్ళు లేదు మాస్టర్ ఫస్ట్ అవకాశం వదులుకోకూడదు, ఎట్టయినా ఎక్కడైనా తీసుకునైనా పోదాం. సరే మీ ఆశ నేను ఎందుకు కాదని మళ్ళీ నేను చెప్తే బాగోదు కదా, మీ మాట నేను ఎప్పుడు కాదని లేదు, సరే మీరు అనుకున్న ప్రకారమే మనం పోదాం అనేసి. సూపర్. అసలు నేను ఇంటర్వ్యూ అడిగినప్పుడు కూడా ఎంత చక్కగా మాట్లాడారు బ్రో మీరు. అసలు నాకు ఇన్ని అని తెలీదు, లేదంటే ముందు నుంచి ఎంత నవ్వుతూ నేను అసలు మాట్లాడేదాన్ని అదంతా మర్చిపోతా చేస్తానే ఉంటా. అదంతా మనసులో పెట్టుకుంటే అందరికీ ఉంటాయి, కష్టాలు ఉంటాయి. కానీ మీరు ఎంత కొంత నేమ్ వచ్చింది ఫస్ట్ సినిమాకి, తర్వాత ఎందుకు ఫ్రీగా చేయకండి? ఇప్పుడు ఏదైనా మనకి ఎవరైనా పనిస్తే డబ్బులు వస్తాయినా చేస్తాం కదా. ఇప్పుడు మీకు ఫ్యామిలీస్ ఉన్నాయి, మీరేమి సింగిల్స్ కాదు కదా, ఫ్రీగా అడిగితే చేయకండి. అదే ఇప్పుడు ఈసారి వస్తే అలాగా మాట్లాడు. ఇప్పుడు ఈ షో కూడా ఫ్రీయేనా? ఇప్పుడు ఇది శ్రీదేవి అది కూడా అంటే ఇచ్చారు తక్కువ, అంటే ఇంకా అది మనకి సరిపోనంత అలా ఇచ్చారు ఫస్ట్ టైం కాబట్టి. ఖర్చులు మొత్తం వాళ్ళే చూసుకో, ఇంకా ఫుడ్, మనం ట్రావెల్స్ ఖర్చు, రూమ్ రెంట్ అలాంటి వరకు అంటే మనం ఇక్కడ వరకు రాబలేదు కదా, అక్కడే చూసుకోవచ్చు. కానీ అవకాశాలు వదులుకోకూడదని వస్తున్నాం అంతే. సార్ నిజంగా కంటిన్యూగా అవకాశాలు వస్తే హైదరాబాద్ లో ఉంటారా? ఉంటామంటే బతకడానికి సరిపడే డబ్బు వస్తే లేదు, మా ఊర్లోనే ఉంటాం, అక్కడ నుంచే చేస్తాం. ఇక్కడ ఊర్లో ఉంటూ చేసుకుంటాం, అక్కడే బాగుంటుంది మాకు అక్కడే కంఫర్టబుల్ బాగుంటుంది. అంతే, అక్కడే బాగుంటుంది. ఇక్కడ కంటిన్యూ కార్డు తీసుకొని వచ్చినా కూడా ఇప్పుడు మా ఫ్రెండ్ కూడా ఇక్కడే ఉన్నాడు, చేస్తా ఉన్నాడు, మళ్ళీ ఇంటికే కదా వస్తాడు. అలాగే ఉంటది. మీకు చాలా థ్యాంక్ యూ. నేను ఏదో ఇన్స్టాగ్రామ్ లో చాలా బాగా నేను సినిమా చూశాను, చాలా చోట ఫేస్బుక్ లో అట్లు వైరల్ అవుతుంటే అలా భలే చేస్తున్నారు అబ్బా, వీళ్ళని ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుంది అని నాకు అనిపించి నేను మీకు మెసేజ్ చేశాను. కంటిన్యూగా చేస్తూనే ఉన్నాను. అది మేము హ్యాపీగా, అది మాకు ఇష్టపడే చేసాం. దానికి అంటే ఇంకా పర్సనల్ గా తీసుకుని ఇలా చేయాలనే లేదు, అదే. సో మాకు ఈ ఫ్యాషన్ ఇలా అది చేసుకుంటాం. బేసికల్ గా సుమన్ టీవీలో అన్నీ చేస్తాం. ఎవరు ఒకవేళ ఆర్థికంగా ఇబ్బంది పడినా కూడా వాళ్ళ సిచ్యువేషన్ తెలిస్తే చాలా మంది హెల్ప్ కూడా చేస్తారు. ఈ ఇంటర్వ్యూ మీకు కెరియర్ పరంగా హెల్ప్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇన్ని అడుగులు వేశారు, ఎన్నో చూసేసి ఉన్నారు. బట్ ఈ ఇంటర్వ్యూ మాత్రం మీకు హెల్ప్ఫుల్ అయితే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. తెలుగులోనే చెప్పానా, ఇంగ్లీష్ లోనే చెప్పనా? చెప్పు పర్లేదు, చెప్పనా? ఇంగ్లీష్ లో నాకు అర్థం కాదండి. నీకు వచ్చు కదా ఇంగ్లీషు, తెలుగులోనే చెప్పానా? సరే, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అసలు ఇంకేం మాట్లాడలేదు, నా బ్రెయిన్ ఆఫ్ అయిపోయింది యాక్చువల్లీ. కానీ నెక్స్ట్ ఇంటర్వ్యూ మాత్రం నాకు అనిపిస్తుంది మీకు అవకాశాలు వస్తాయి అనిపిస్తుంది. మీరు ఇదే పని చేయండి, మీ పనులు మీరు ఎట్లాగో చేస్తున్నారు కాబట్టి. సో ఆ భగవంతుడి ఆశీస్సులు కూడా మీ వైపు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్న టాలెంట్ ఉంది కాబట్టి. ఎందుకంటే ఎక్కడో ఉన్న వాళ్ళకి ఒక ఆపర్చునిటీ వచ్చింది, ఇది వస్తుందని కూడా తెలియదు, ఫ్రీగా చేసినా కూడా. కానీ అందరూ జనాలు గుర్తుపడుతున్నారు. ఇన్స్టాగ్రామ్ లో ఎంతమంది ఫాలోవర్స్ నేను చూస్తున్నప్పుడు హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది. సో దీని నుంచి ఒక వే మీకు క్రియేట్ అవ్వాలి, మీరు అందరూ హ్యాపీగా ఉండాలని మా సుమన్ టీవీ నుంచి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చేద్దాం, పిలువు.
రండి. హాయ్ హాయ్ యో సూపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్లో షర్ట్ మంచి కలర్ఫుల్ గా ఉన్నాడు. హాయ్ బ్రో. హాయ్. ఓకే, ఏం చేస్తున్నావు నువ్వు? నేను జాబ్ చేస్తాను. జాబ్ చేస్తున్నావా? ఇంత చిన్న వయసులో జాబ్ చేస్తున్నావా? ఏ జాబ్ చేస్తున్నావు? ఎడిటింగ్ జాబ్ చేస్తాను. ఎడిటింగ్ మొత్తం. నేను ఇక్కడే ఉంటా, హైదరాబాద్ లోనే ఉంటా. నువ్వు హైదరాబాద్ లో ఉంటావా? మీ తమ్ముడు లుంగి మామ తమ్ముడువా? ఓహో సూపర్. ఓకే, అయితే ఇప్పుడు ఎక్కడ ఎడిటింగ్ జాబ్ చేస్తున్నావు? ఎడిటింగ్ చేస్తున్నావు యూట్యూబ్ ఛానల్ కి. సూపర్. ఎట్లుంది ఎడిటింగ్? బాగుందా? బాగుంది. ఏంటి మీ మామ ఇంత వైరల్ అయిపోయిండు? అయిపోయాడు. ఏమైనా చెప్తావా? చెప్పడం రోజు మాట్లాడుతున్నాం. అంటే ఇప్పుడు సుమన్ టీవీ లో ఏమైనా చెప్తావా? మీ మామకి ఏమైనా కంగ్రాచులేషన్స్ అట్లా ఏమైనా చెప్తావా? కంగ్రాచులేషన్ చెప్తావా? ఏం చేస్తాడు? ఏమైనా గట్టిగా అరుస్తాడు? కోపం ఎక్కువ అంట కదా మామకి. నా మీద ఎప్పుడు కోపడ్డా. ఫుడ్ బాగా తింటాడా? అన్న బాగా ఇష్టం ఏంటి? అన్న చేపల పులుసు. చేపల పులుసు ఫేవరెట్. ఇంకా అటువైపు అంతా చేపల పులుసు. లాస్ట్ లో పెరుగు ఉండాలి పెళ్ళి. కంపల్సరీ పెరుగు ఉండాలి. చేపలు తింటే పెరుగు తినొద్దు అంటారు కదా. మా అన్న తింటారు. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదన్నా. ఎవరు టేస్ట్ వాళ్ళది. అంతేనా? ఓకే సూపర్. నీ పేరేంటన్నా? గణపతి. గణపతి. ఓకే, సో ఇక్కడ సుమన్ టీవీకి రావడం హ్యాపీ అనిపిస్తుందా? మీ అన్న రావడం చాలా హ్యాపీ. ఏమన్నా చెప్తావా మరి ఫైనల్ గా? మా అన్న ఇంకా పైకి వెళ్ళాలని కోరుకుంటారు. ఇంకా పైగా అంటే మొత్తం పై ఫ్లోర్ గా? అలా ఇంకా మూవీస్ చేయాలని. మరి హైదరాబాద్ రానంటున్నాడు, నెల్లూరులోనే ఉంటాడు. నేను హైదరాబాద్ ఎప్పుడు నువ్వు ఉన్నావా? ఓకే డన్, సూపర్. అండ్ నెక్స్ట్. హాయ్ బ్రో, వాట్స్ యువర్ నేమ్? చరణ్. చరణ్, ఏం చేస్తున్నావు? నేను డాన్స్ అన్ని ఫోటోగ్రాఫర్. డాన్సర్, ఫోటోగ్రాఫర్. మంచి ఫోటోలు తీస్తావు నాకు. డ్రోన్ ఆపరేటర్. డ్రోన్ ఎగరేస్తావు? డ్రోన్ సరే, పెళ్లికి దిద్దుగానైతే. ఖచ్చితంగా. కెమెరామెన్ మాకు. కెమెరామెన్ ఏ డిఓపి చరణ్, సూపర్. అయితే ఈ వీడియోలు అన్నిటి క్రియేట్ నువ్వే అయితే. ఓకే సూపర్. ఎట్లా అనిపిస్తుంది నువ్వు వీడియో ఎడిటింగ్ చేస్తుంటే? లైక్లు, కమెంట్లు మంచిగా ఉంటది. కామెంట్లు కొన్ని వస్తాయి కదా, కెమెరా యాంగిల్స్ బాగున్నాయి, హ్యాపీ ఫీల్ అయిపోతావు కదా. ఆటల వరకు హ్యాపీ. నేనున్నా లేకపోయినా కామెంట్ చూస్తే హ్యాపీ. కామెంట్ చేస్తే హ్యాపీ, ఎందుకంటే నువ్వు చేసిన వర్క్ కదా అది. ఓకే, ఎవరు నీకు ఇన్స్పిరేషన్? ఎవరు డిఓపి ఇండస్ట్రీలో? ఫేవరెట్ ఎవరు కెమెరా పర్సన్స్ లో, డిఓపిలో? అలానే లేదు నాకు, మనకు అంత ఎవరు తెలియదు. ఎవరు తెలియదు. మరి వర్క్ ఎట్లా నేర్చుకున్నావు? కెమెరా అంటే ఎందుకు ఇష్టం? మామ వాళ్ళు ఫోటోగ్రాఫర్లు అందరూ. మామ వాళ్ళు, వాళ్ళని చూసి అట్లా వాళ్ళు వెళ్తా నేర్చుకున్నావు. లెన్సుల గురించి తెలుసా? కెమెరాల గురించి ఆల్మోస్ట్ అన్ని తెలుసు. సూపర్. అయితే ఫ్యూచర్ లో పెద్ద ఫోటోగ్రాఫర్ అయిపోతావా? నుంచి కెమెరామెన్ అయిపోతావా? డాన్సర్ అవ్వాలని. ఓ అమ్మ, డాన్సర్ అవుతావు మళ్ళీ ఇటు కూడా. అది ఇట్లా హైదరాబాద్ కి అట్లా వచ్చినప్పుడు ఇన్కమ్ ఉండదు కదా నాకు, అట్లాగా అది చూసుకుంటా ఇంటి దగ్గర. ఎంత క్లారిటీ ఉంది. ఎంత ఏజ్ ఎంత నీది? 22. 22. గర్ల్ ఫ్రెండ్ ఉందా? గర్ల్ ఫ్రెండ్ అయ్యేం లేదు, కెమెరా డాన్స్ గర్ల్ ఫ్రెండ్. ఏంటంటే కెమెరా డాన్స్ గర్ల్ ఫ్రెండ్. సూపర్. అందుకే నెల్లూరులోనే ఉండాలంటారు కదా మీరందరూ. ఓకే డన్, సూపర్. అండ్ హాయ్ బ్రో. హాయ్ అక్క. నీ పేరు? గురుప్రసాద్. ఏంటంటమ్మా? గురుప్రసాద్. గురు అన్నావు. ఏం పేరు? గురుప్రసాద్. ఓకే, ఎక్కడ ఉండేది నువ్వు? ఇంటికాడే. నువ్వు మీ ఇంటికాడ ఉంటావు, నేను మా ఇంటికి ఆడే ఉంటా. ఏ ఊరు అని అర్థం? నెల్లూరు. నెల్లూరు నుంచి వచ్చావు. ఏం చదువుకున్నావు? ఇంటర్ ఆపేసావా? ఇప్పుడు ఆపేసా. ఎందుకు ఆపేసావు? ఇంట్రెస్ట్ లేక. యాడ్ నుంచి వచ్చావు అన్న? మీ ముగ్గురులో ఎవరికి నువ్వు రిలేటివ్? రిలేటివ్ ఏం కాదు. ఏం చేస్తుంటావు నువ్వు? నేనా ఇప్పుడు ఖాళీగా ఉన్నావా? ఇంట్రెస్ట్ లేక ఇంటర్ ఆపేసావా? మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు ఫ్యూచర్ లో? డాన్సర్ అవుతావా? ఓ, డాన్స్ అంటే ఇష్టం బాగా. ఎందుకు ఇష్టం అసలు డాన్స్? ఎప్పుడు ఇష్టం వచ్చింది? 10th అయిపోయినాక. 10th అయిపోయాక. ఇంట్లో ఏం ఒప్పుకుంటున్నారా? ఇంట్లో డాడీ మమ్మీ? ఫస్ట్ ఒప్పుకోలేదు, ఇంకా ఒప్పుకుంటారు. ఒప్పుకోవాల్సి వచ్చింది వాళ్ళు, అంతేనా? మొత్తానికి డాన్సర్ అవుతావు. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? నెక్స్ట్ ఇంకా మూవీ పిలిచేస్తున్నారు. మూవీకి పిలవాలా? మూవీ చేస్తావు? మూవీ చేయను, మూవీలో డాన్సర్. మూవీలో డాన్సింగ్ చేస్తావు. సూపర్. ఎవరు డాన్సర్స్ లో ఎవరు ఇష్టం నీకు బాగా? ఫేవరెట్ ఎవరు? ఎన్టీఆర్, అల్లు అర్జున్. అల్లు అర్జున్. ఎన్టీఆర్ లో ఏది ఇష్టం? ఎన్టీఆర్ లో డాన్స్ ఇష్టం. అల్లు అర్జున్ లో స్టైల్ ఇష్టం. ఓకే, అయితే వాళ్ళిద్దరు బాగా ఇష్టం నీకు.
ఓకే సూపర్. ఇంత బాగా వైరల్ అయ్యారు, మిమ్మల్ని కూడా తీసుకొచ్చారు, ఏమైనా చెప్తావా సుమన్ టీవీకి? సుమదేవి అంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మా నాకు ఇప్పుడు చెప్పద్ది. ఇంకా భలే చెప్పావురా. ఎలా చెప్పావు అంటే ఫెస్టివల్స్ కి ఊర్లలో మైకులో చెప్తారు కదా, ఈ చక్కటి అవకాశం ఇచ్చేందుకు కుటుంబ సభ్యులందరూ బాగుండాలని కోరుకుంటున్నాం అన్నట్టు చెప్పు. ఇంకా అంతేనా? సరే నాకు డాన్స్ నేర్పిస్తావా? నేర్పిస్తా. అస్సలు రాదు. అస్సలు అవును వేశారు. ఏ ర్యాంపులో మీరిద్దరు కూడా వేశారు కదా. ఎట్లా అనిపించింది? బాగుందా? బాగుంది. స్టేటస్లు పెట్టావా? పెట్టా. ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ వచ్చారా? మామూలుగా పెట్టే వ్యూస్ రాలా. ఇప్పుడు వస్తే వ్యూస్ లేదు. మూవీ స్టార్ట్ అయినా వీక్ పెట్టా. మూవీ స్టార్ట్ అయిన వీక్ పెట్టావు. ఓ సూపర్. మామూలుగా పెట్టా కానీ రీల్ బ్యాట్లు అప్లోడ్ చేయాల, అందుకే వ్యూస్ రాలేదా? సరే ఇప్పుడు అప్లోడ్ చేయి, నేనేరా బాబు వెనకాల ఉంటది అని. అప్పుడు గుండె నాది. అయ్యో ఎంత పని అయిందిరా. గుండె అప్పుడు వచ్చింది కదరా, గుర్తుపట్టడం కష్టమే. మరేం చేద్దామంటావు? ఏం చేయలేదు, అయిపోయింది. సో థ్యాంక్ యూ సో మచ్ ముని గారు అండ్ అలాగే లుంగి మామ అండ్ నరేంద్రజీ. నిజంగానే హార్ట్ లోని చెప్తున్నా, నేను చాలా ఇంటర్వ్యూలు చేస్తా, బట్ ఈ ఇంటర్వ్యూ మాత్రం ఎవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. ఇది చూసిన ఏ ఒక్కరు స్పందించినా కూడా నా వంతు ఏం హెల్ప్ చేయాలో నేను చేస్తాను. మళ్ళీ చెప్తున్నా, మీరందరూ నేచర్లో అంటే ఆ పచ్చటి వాతావరణంలో ఉంటున్నారు కాబట్టి ఆ విలేజ్ ఆ ప్రేమ అభిమానం కనిపిస్తూ ఉంది. మా నాన్న ఏంటంటే నాలాగా ముఖం మీద ఇట్లా ఉన్నదన్నట్టు చెప్తాడు. సో అలా కూడా ఉండాలి, బట్ అలా ముక్కు సూటికి వెళ్ళడం వల్ల మనకు కొంచెం ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది. సో ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. మంచి మంచి అవకాశాలు రావాలి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అనుకుంటా ఉన్నా సుమన్ టీవీ నుంచి వస్తే బాగుంటుంది, అవకాశం వస్తే ఖచ్చితంగా వెళ్ళాలి సుమన్ టీవీ. ఆల్రెడీ ముందుగానే చెప్పేశారు. మెసేజ్ చేయంగానే సుమన్ టీవీ వాళ్ళు ఫోన్ చేశారు, మెసేజ్ చేశారు, వెళ్దాం తొందరగా. అదే అప్పుడే నేను ఎప్పటి నుంచి మెసేజ్ చేసిన వాళ్ళే రిప్లై ఇలా లేదు. అది 10 రోజుల నుంచి చేస్తూనే ఉన్నా. అది 1 day వెళ్ళిపోతున్నాడు. సో ఇప్పుడు మీరు నన్ను ఫాలో చేస్తారు కదా? ఫాలో చేశాను మనం ఆల్రెడీ. ఫాలో చేసావు. ఓకే. సో నువ్వు ఎలాగో నన్ను ఫాలో చేయాలి. హలో, నేను మెసేజ్లు చేస్తాను నీకు. నువ్వు నా ముందుగానే చెప్తున్నా, ఇంగ్లీష్ మెసేజ్ లో వద్దు. ఇంగ్లీష్ అంటే మరి తెలుగులో మీరు బాగున్నారని చెప్పలేను కదా, గుడ్ అని పెడతాను కదా. గుడ్ అంటే మంచిది, ఆ గుడ్డు కాదు. గుడ్ అంటే తినే గుడ్డు కాదు, అది ఇంగ్లీష్. అది ఇంగ్లీష్. నైస్ అంటే బాగుంది చెప్పు. దానికి ఇంగ్లీష్ లో ఏం అక్షరం వస్తుంది? ఎన్ వస్తుంది. ఎన్ అంటే గుడ్డు కాదు, నైస్. నైస్. ఇప్పుడు చెప్పు, నా ఇంటర్వ్యూ ఎలా ఉంది? బాగుంది. ఇంగ్లీష్ లో చెప్పవా? గుడ్. నైస్ అనాలా? ఇది అడిగి చెప్పించుకున్నట్టుంది. వద్దు. ఏంటి నువ్వు ఈ ఫింగర్ కి నెయిల్ పాలిష్ చేసావు? ఇదేంది కథ? ఇది ఏలు ఇవేలు నేను పెట్టేది అంతే స్టైల్. నెయిల్ పాలిష్ పెడతావు? ప్రతి ఒక్కరు పెడతారు, ఇదేనికి దానికి కిందానికి, మనం పెట్టేది రండి. ఓకే సరే, ఇప్పుడు ఫైనల్ గా నా షో పేరేంటి చెప్పు. సరదాగా షో ఇదే. దాని పైన ఏదో ఉంది, చదువు. అది ఒక్కటి అడుగు. వస్తుంది చదువు. నేనేంటి? నువ్వెవరా? నేనేం జాబ్ చేస్తా? నువ్వు డాన్సర్, ఇంకొకరు యాక్టర్, నేనెవరు? యాంకర్. నా పేరేంటి? నా పేరు తెలీదా? వెళ్ళిపోతా. యాంకర్ సువర్ణ. నా పేరు సువర్ణ. సువర్ణతో సరదాగా. అమ్మయ్యా, మొత్తానికి కంప్లైంట్ చేసావు. నా షో ఇది, నా షోకి వచ్చావు నువ్వు. సువర్ణతో సరదాగా షోకి వచ్చాం. బాగా ఎంజాయ్ చేసాం కదా. నేను చేసా, నువ్వు చేసావా? నువ్వు ఎంజాయ్ చేసావా? నేను ఎంజాయ్ చేసావు. ఓకే, మనం ఎక్కడున్నా ఎంజాయ్. సో చివరిగా మా సుమన్ టీవీ గురించి అని చెప్పు, ఎండ్ చేసేద్దాం. చాలా సంతోషంగా ఉంది సుమన్ టీవీ మమ్మల్ని పిలిచి ఎంటర్వ్యూ చేసినందుకు. చాలా సంతోషంగా ఉంది. మమ్మల్ని పిలిచినందుకు కూడా చాలా థ్యాంక్స్ అండి మీకు. అదే మాలాంటి వాళ్ళకి పిలిపించి ఇంకా జనాలకి తెలిసేలా చేయడం, అది చాలా హ్యాపీగా.
పిలిచినందుకు చాలా హ్యాపీ. ఓకే సూపర్. ఇక రాఖీ పండక్కి నేను నెల్లూరు వచ్చినప్పుడు మనం అక్కడ కలుసుకుందాం. ఇక నేను నెల్లూరు రావాల్సిన అవసరం లేకుండా మీరే హైదరాబాద్ రావాలని కోరుకుంటున్నాను. సో కంటిన్యూస్ గా తొందరగా హైదరాబాద్ రావాలా. అవును, వచ్చి డాన్స్ నేర్పించాలి. వస్తాం, నాకు డాన్స్ నేర్పించాలి. నీ కోరిక ప్రకారంగా వచ్చేస్తాం అంతేనా? తొందరగా. మళ్ళీ మెసేజ్ పెట్టండి. ఎవరికి? నీకు పెడతా ఈసారి మెసేజ్. మెసేజ్ నాకు చదవడం రాదా? వాయిస్ నోట్ పెడతా, వాయిస్ మెసేజ్. వాయిస్ మెసేజ్ అయితే రిప్లై చేస్తా. ఓకే, నేను రాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.